మా ప్రభువును రక్షకుడు యేసు నామములో అందరికీ శుభాలు వందనం తెలియజేస్తున్నాను. ప్రియులారా, బాగున్నాను కదా. మరి ఇది మనకి ఏర్పడితే మన లేఖన భాగం చూసినట్టయితే చూడండి, మనం అందరం ప్రార్థన చేస్తాం. కొంతమంది చేయొచ్చు, కొంతమంది చేయకపోవచ్చు. అయితే ప్రార్థన అనేది ముఖ్యమైనది. ఉదయం లేవగానే మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థనతోనే ప్రతి పని కూడా మనము మొదలు పెట్టేవారిగా ఉండాలి. అంటే ఇది ప్రభువు మాకు నేర్పిన మాదిరి. ఆ మాదిరిని మనము అనుసరించే వారిగా ఉండాలి. చూడండి, అసలు మన ప్రార్థన ఎలా ఉన్నది అనే విషయంలో నేను ఎక్కువ చెప్పను, కానీ కొద్దిగా చెప్పి ముగిస్తాను. చూడండి, మనం సుంకర ప్రార్థన చూద్దాం. లోకాసు వార్త 18వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే 18వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే చూడండి ప్రియులారా, ఇక్కడ పరిసయుడు సుంకరి ఉపమానం గురించి చూద్దాం. ప్రభు చెప్పిన పరిసయుడు సుంకరి ఉపమానం చూద్దాం. తొమ్మిదవ వచనంలో 18వ అధ్యాయం 9వ వచనం, తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఉపమానం చెప్పాను. చాలామంది ఏమనుకుంటారు, మేమే నీతిమంతులు అండి, ఇతరులు మంచివారు కాదు అన్నట్లుగా భావించేవారు అనేక మంది ఉంటారు. అయితే వారి గురించి ప్రభు ఈ ఉపమానం చెప్తున్నాడు. తామే నీతిమంతులు అని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుషులు దేవాలయంకు వెళ్ళారండి. ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళారు. అయితే వాళ్ళు ఒకరెవరు, పరిసయుడు ఇంకొకరు సుంకరి. పరిసయుడు నిలబడి ఏం చేస్తున్నాడు, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా, ఇతర మనుషుల వలనైనాను, ఈ సుంకరి వలనైనాను. మళ్ళీ ఆ సుంకరి ఎందుకు ఆయనకి? ఆయన ప్రాధాన్యత ఆయన చేసుకోవచ్చు కదా, పక్క వాళ్ళని చూపించుకోవడం ఎందుకు? ఈ సుంకరి వలనైనాను ఇవ్వనందున నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసం చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అంటే తాను 10వ వంతు ఇస్తున్నాడని, ఈ సుంకర వల్లనే లేనని, ఈ విధంగా వారంకు 2 మార్లు ఉపవాసం ఉంటున్నానని తనలో తాను ప్రార్థిస్తున్నాడు. అయితే సుంకర మాత్రం ఏం చేస్తున్నాడు? చూడండి, సుంకర ప్రార్థన ఎలా ఉంది. సుంకరి దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక, చూడండి భయం చూసారా, అది భయం. ఆకాశం వైపు కన్నులెత్తుడికైన ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ఇదండి అసలు ప్రార్థన. మనం అందరం చేయవలసిన ప్రార్థన ఇది. మనం అందరము పాపులమే, పుట్టుకతోనే మనం పాపులం. కనుక పాపినైన నన్ను కరుణించు, పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తాను ఇంటికి వెళ్ళినని మీతో చెప్తున్నాను. ఇప్పుడు ఎవరు నీతిమంతులు? ఇప్పుడు పరిసయుడేమో తానే నీతిమంతులు అనుకుంటున్నాడు, కానీ ప్రభు దృష్టిలో ఎవరు నీతిమంతులు? సుంకరి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. మరి మనం పరిసయుడిలాగా జీవిద్దామా, సుంకరిలాగా జీవిద్దామా? ఆలోచించుకోండి. కాబట్టి ఈ విధంగా అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. పిల్లలు హెచ్చించుకోవద్దు, హెచ్చించుకునే స్వభావం వద్దు. ఆ హెచ్చించుకునే స్వభావం ఎవరిది అంటే సాతానుదే, అపవాదిదే. హెచ్చించుకున్నవాడు తగ్గించుకున్నవాడు హెచ్చించబడిననియు
చెప్పాను. ఇది పరిసేయుడు సుంకరి యొక్క ఉపమానం. అది ఆయన యొక్క వారిద్దరు ప్రార్థన మనము గమనించాం. ఇప్పుడు ఎవరు ఎవరు నీతిమంతులు అనేది కూడా మనకి అర్థమైంది. కాబట్టి ఇంకొక విషయం చూద్దాం. చూడండి, లూకాసు వార్త 23వ అధ్యాయము 42వ వచనం చూసినట్లయితే, లూకాసు వార్త 23వ అధ్యాయము 42వ వచనము. చూడండి, ఇది పశ్చాత్తాపడిన దొంగ ప్రార్థన అండి. పశ్చాత్తాపడిన దొంగ ప్రార్థన. ఒక దొంగ ప్రార్థిస్తున్నాడు. యేసుక్రీస్తు వారు సిలువ వేసినప్పుడు ఎంతమందిని ఆయన పక్కన మరి సిలువ వేశారు? 2 దొంగలని కదా. 2 దొంగలని సిలువ వేసినట్లుగా మనము చూస్తాం. అయితే వేలాడదీయబడిన నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుగనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండో వాడు వానిని గద్దించి నీవు కూడా అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? నువ్వు దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. ఈ దొంగలో ఎందుకింత మార్పు వచ్చింది? హఠాత్తుగా ఎందుకింత మార్పు వచ్చిందంటే, ప్రియులారా చూడండి, అంత భయంకరంగా రోమా సైనికులు ప్రభుని హింసిస్తున్నా, ఉమ్మి వేస్తున్నా, కొరడాలతో కొడుతున్నా, ఎన్ని చేస్తున్నా కూడా ఆయన ఏమన్నాడు? ఏం మాట అన్నాడండి ఆయన? వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుమని తండ్రికి ప్రార్థన చేశాడు కదా. మరి అంతగా ఘోరంగా హింసిస్తున్నా కూడా వీరిని క్షమించమని ప్రార్థించేసరికి ఆ దొంగలో పశ్చాత్తాపం కలిగింది. ఇంతగా హింసిస్తున్నా కూడా మరి తండ్రిని వేడుకుంటున్నాడు, క్షమించమని వేడుకుంటున్నాడు అని. ఈయన నిజంగా నీతిమంతుడే, నిజంగా దేవుడే, ఇంకో రాజ్యం ఉంది అన్న ఆలోచన ఆయనలో కలిగింది. అప్పుడు అన్నాడు, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాడికి తగిన ఫలము పొందుతున్నాము కానీ ఈయన ఏ తప్పిదం చేయలేదు. మనం చేసాం, ఘోరమైన పాపాలు చేసాం, దొంగతనాలు చేసాం, నేరాలు చేసాం, హత్యలు చేసాం. మనకి న్యాయమే, ఆయనకేం న్యాయం? పరిశుద్ధులకే పరిశుద్ధుడు, ఆయనకేం న్యాయము? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాడికి తగిన ఫలం పొందుతున్నాము కనుక ఈయన ఏ తప్పిదం చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాము. నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. అసలు ముందుగా ప్రభు కన్నా ముందుగా పరదేశంలోకి వెళ్ళింది ఎవరు అంటే దొంగే వెళ్ళాడు అనుకుంటా. మరి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. కాబట్టి ప్రియులారా, ఈ విధముగా పశ్చాత్తాపడిన దొంగ ప్రార్థన, ఈ పశ్చాత్తాపడిన ఒక దొంగ ప్రార్థన అన్నమాట. ఇంకొకటి చెప్పి నేను ముగిస్తానండి. ఇంక చూసినట్లయితే ఇక్కడ లూకాసు వార్త 16వ అధ్యాయము 24వ వచనం చూసినట్లయితే, లూకాసు వార్త 16వ అధ్యాయము 24వ వచనం.
16వ అధ్యాయము 24వ వచనము. ధనవంతుడు కూడా ఉండెను. అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుతుండేడు వాడు. ధనవంతుడు కదా, సుఖము ఆయనదే. ధనవంతుడు బహుగా సుఖపడుతుండేడు వాడు. లాజరు అని ఒక దరిద్రుడు ఉండేను. లాజరు, ఇక్కడ లాజరు పేరు ఇచ్చాడు కానీ ధనవంతుడి పేరు ఇచ్చాడా? ఇవ్వలేదు. ఎందుకంటే యూదుల యొక్క కథల పుస్తకాల్లో ఈ యొక్క ధనవంతుని పేరు ఏం రాయబడి ఉందంటే దివస్ అని రాయబడి ఉంది. దివస్ అనగా ధనవంతుడు అని అర్థం. కనుక లాజరు అని ఒక దరిద్రుడు ఉండేను. వాడు కురుపులతో నిండిన వాడే. ధనవంతుని ఇంట అక్కడ పడి ఉండి అతని బల్ల మీద ఉండి పడి రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరిను. అంతేకా కుక్కలు వచ్చి కూడా అతని కురుపులు నాకాయి. అంటే ఆయన ఇంట్లో కాదు ఆయన తిన్నది. ఎక్కడ? ఆ డస్ట్బిన్ దగ్గర అన్నమాట, చెత్త కుండీల దగ్గర అనమాట. ఆ పడేసిన ఈ రొట్టె ముక్కలు తిన్నది ఆయన. ఎదురుగా తింటూ ఉన్నా కూడా ఈ ధనవంతుడికి లాజరు మీద, బీదవాడి మీద జాలి అనేది కలగలేదు. కనుక ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకుంటకు కొనిపోబడిను. ధనవంతుడు లాజరు అంటే దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకుంటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. లాజరేమో ఎవరితో కొనిపోబడ్డాడు? దేవదూతల చేత కొనిపోబడి అబ్రహాము రొమ్మున ఆనుకుంటా కొనిపోబడ్డాడు. మరి ఈ ధనవంతుడు ఏం చచ్చిపోయాడు కానీ పాతి పెట్టబడ్డాడు. అయితే చూడండి, అప్పుడు అతడు పాతాళంలో బాధపడుతూ కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతను రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, అప్పుడు చూశాడు లాజర్ని. అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజర్ని చూసి, తండ్రివైన అబ్రహామా నా ఎందుకు కనికరపడి తన వేలిగులను నీళ్ళలో నుంచి నా నాలుగును చల్లార్చడానికి లాజర్ను పంపాలంట. దేంతో? వేలిగుణతో నీటి ఒక నరకంలో ఎలా ఉంటుంది? అగ్ని ఆరదు, పురుగు చావదు. మరి ఈ నరకంలోనే ఉన్నాడు కాబట్టి నా ఎందుకు కనుకనప్పుడు తన వేలుకొని నీళ్ళలో నుంచి నా నాలుగును చల్లార్చడానికి లాజర్ను పంపము. నేను అగ్ని జ్వాలలో యాతన పడుతున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతా నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించావు కదా. ఈ జీవితకాలం అంతా నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించేటివి. అలాగే లాజరు కష్టం అనుభవించడానికి జ్ఞాపకం చేసుకోను. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నువ్వు యాతన పడుతున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరువారు దాటిపోజాలకుండానట్లు, అక్కడ వారు మా యొద్దకు దాటి రాజాలకుండానట్లు మాకును మీకును మధ్య ఏముంది? అగాధం ఉంది. మధ్య అగాధం ఉన్నదని చెప్పాను. అప్పుడతడు, తండ్రి, అలాగైతే నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు. వారిని ఈ వేదనకరమైన స్థలంలోకి రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుడికై నా తండ్రి ఇంటికి వారిని పంపవాలని నీ వేడుకుంటున్నాను. నేను 5 సహోదరులు ఉన్నారంట, వారికి సాక్ష్యం ఇస్తాడంట. వెళ్ళి బతికుండగా సాక్ష్యం లేదు, హత్యకు సాక్ష్యం ఇస్తాడా? కాబట్టి ప్రియులారా, బ్రతికుండగానే మన జీవితాలు చక్కబెట్టుకోవాలి. బ్రతికుండగానే, చచ్చిపోయిన తర్వాత ఏమీ అవకాశం అనేది మనకి ఉండదు. వారి యొద్ద మరి మోషేయు ప్రవక్తలు ఉన్నారు. వారి మాటలు వినవల్లని అతనితో చెప్పగా అతడు, తండ్రి అయిన అబ్రహామా, అలాగనవద్దు. మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పాను. అందుకతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతుల్లో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పిన నేను. కాబట్టి ప్రియులారా, మరి ఇప్పుడు మనము అంటే నేను చాలా బ్రీఫ్గా చెప్పుకొస్తున్నాను. మరి టైం మాకు ఇక్కడ సరిగా కరెంట్ సరిగా లేదు, మరి వస్తుంది పోతూ ఉంది.
కనుక అందుకని నేను చాలా బ్రీఫ్గా చెప్పుకొని రావడం జరిగింది. కాబట్టి మరి ఈ విధముగా మనం బ్రతికుండగానే మన జీవితాలను చక్కబెట్టుకునే వారిగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు మనము ముగ్గురు యొక్క ప్రార్థనలు మనము గ్రహించాం, తెలుసుకున్నాం. ఎవరు? పరిసయ్యుడు, సుంకరి ప్రార్థన, పశ్చాత్తాపడిన దొంగ ప్రార్థన, బీద ధనవంతుడి ప్రార్థన గురించి మనము ధ్యానించుకుని ఉన్నాం. కాబట్టి మరి నేను చెప్పేది ఒకే ఒక విషయం ఈ యొక్క ఉపమానంలో ఏంటంటే, మనకి బ్రతికుండగానే మనకి దేవుడు చనిపోయిన తర్వాత మనకి జీవితం ఉంది. కాబట్టి మనం బ్రతికుండగా మనం ఏం చేయాలి? మన జీవితాలు మనం సరి చేసుకునేవారిగా ఉండాలి, మన జీవితాలను చక్కబెట్టుకునే వారిగా ఉండాలి, మనం దేవుని యందు మన భయభక్తి కలిగి జీవించే వారిగా ఉండాలి. ఆ విధంగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అందుకే మనకి జీవితాన్ని ఇచ్చాడు. కానీ ఆ జీవితాన్ని మనము ఏం చేస్తున్నాము? మనము ఇష్టానుసారంగా మన జీవితాన్ని గడిపేస్తున్నాము. ఈ లోక సంబంధమైన విషయాలతో మనం గడిపేస్తున్నాం. ఆ విధంగా ఉండకుండా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వారిగా ఉండకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదమస్తోత్రం దేవా ప్రభా. తండ్రి, ఇంతవరకునైనా ప్రభా నీ వాక్యం తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టినైనా మీకు వందనం తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఇదిగో తండ్రి, మరి 3 ఉపమానాల గురించి మేము నేర్చుకుని ఉన్నాం నన్ను ప్రభా. తండ్రి ప్రభా, ప్రతి ఒక్కరు తండ్రి ఉపమానాలు తండ్రి విని మరి ఆ విధంగా మరి ప్రతి ఒక్కరిలో మార్పు కలవట కృప దయచేయమని, మరి సుంకరిలా ప్రతి ఒక్కరు జీవించడం కృప దయచేయమని, అదే విధముగా దొంగ ఎలా పశ్చాత్తాపడ్డాడో అలాంటి పశ్చాత్తాపం ప్రతి ఒక్కరిని కలవటకు కృప దయచేయమని, అదేవిధంగా తండ్రి మరి లాజరు ఏ విధంగా కొనుగోపడ్డాడు, మరి ఈ ధనవంతుడు లాగా ఉండకుండా మరి మనం మన జీవితాలను సరి చేసుకునే వారిగా ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఈ విధంగా మరి జీవించాలని నజరేయుడైన యేసునామములో మరి వినమ్రంగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక సహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా. తండ్రి ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ఉన్నారు ప్రతి ఒక్కరికి తోడు నిలిచిండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.